అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి తానే కారణమని ఒప్పుకున్నారు. కొన్ని పనులు చేయకపోవడం వల్లే ఓడిపోయామన్నారు. పనిలో పడి పార్టీతో పాటు ఎమ్మెల్యేల్ని సమన్వయం చేయలేకపోయానని అన్నారు చంద్రబాబు. ఓసారి ఓడిపోతున్నామంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్. పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేని సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం, అందరికీ ఎంతని చెప్పాం, అందరికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లు వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క దిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం.